మీషో యాప్‌లో మనం శారీస్ ఎలా అప్‌లోడ్ చేయాలి? ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి? చేసిన ముందు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. ఫస్ట్ మనం శారీస్ ఇలా తీసుకుంటాం. నీట్‌గా శారీస్ ఇలా సెట్ చేసుకొని లుక్ అండ్ ఫీల్‌గా నీట్‌గా అప్‌లోడ్ చేసుకుంటాం. ఈ విధంగా అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారంటే మీకు శారీస్ మీద కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. ఇలా స్టిక్కర్స్, ప్రైస్ స్టిక్కర్స్. ఈ విధంగా స్టిక్కర్స్ ఉండకూడదనమాట. ఈ స్టిక్కర్స్ ఉంటే మన రిజెక్ట్ చేస్తారు. ఈ స్టిక్కర్స్ అన్నీ మనం రిమూవ్ చేసేయాలి. ఈ నెంబర్ ప్రైస్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ ట్యాగ్స్ కూడా మనం రిమూవ్ చేసేయాలి. ఇవన్నీ ఉండకూడదనమాట. ఇవన్నీ ఉండకుండా మనం యాజ్ ఓన్లీ శారీసే మనం బాగా నీట్‌గా కనిపించేటట్టు ఉండాలి. ఇదైతే ఇదొచ్చి జార్జెట్ శారీ. ఇదొక శారీ, ఇదొచ్చి బ్లౌజు. ఓకేనా? ఈ విధంగా ఉంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మనం ఎలా అప్‌లోడ్ చేయాలంటే, సింగిల్ శారీ అనుకోండి. మనం అప్‌లోడ్ క్యాటలాగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసారంటే అప్‌లోడ్ క్యాటలాగ్ ఆప్షన్. ఈ అప్‌లోడ్ క్యాటలాగ్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే, ఇక్కడ మనం సెలెక్ట్ కేటగిరీ. మరి మీరు ఏం అమ్మాలనుకుంటున్నారు? శారీసా? మెన్సా? లేదంటే హోమ్ అండ్ లివింగా? కిడ్స్ టాయ్స్ ఇలా నంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. కానీ మేమైతే ఓన్లీ శారీస్ అమ్ముతాం. అందుకోసం శారీస్ ఇన్ ఉమెన్ ఆప్షన్, ఉమెన్ ఫ్యాషన్ అని ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు అది వస్తుంది. ఉమెన్ ఫ్యాషన్ అని చెప్పి. ఓకేనా? నేను ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు శారీస్ అండ్ ఉమెన్ ఫ్యాషన్ డిఫాల్ట్‌గా ఉంటుంది. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ చూసేలేకే నెక్స్ట్ బటన్ వచ్చి అప్లోడ్ బటన్. ఈ అప్లోడ్ బటన్ ఆప్షన్ మనం యూజ్ చేసుకున్నామంటే కెమెరా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిక్చర్ తీసుకోవాలి నీట్‌గా. శారీస్ ఇక్కడ చూడండి దారాలు ఉన్నాయి. ఈ దారాలు ఇలా ఉండకూడదనమాట. ఇలా దారాలు ఉంటే లుక్ అండ్ ఫీల్ ఉండదు. శారీస్ లుక్ అండ్ ఫీల్ ఉండదనమాట. ఈ దారాలు నీట్‌గా రిమూవ్ చేసి ఈ విధంగా మనం శారీస్‌ని మనం ఫోటో తీసుకోవాలి. ఈ విధంగా ఫోటోస్ మనం ఇన్ని ఫోటోస్ తీసుకుంటే అంత మంచిదనమాట. లుక్ అండ్ ఫీల్‌గా. ఇప్పుడు నేనేం చేస్తాను, బ్లౌజ్ విత్ శారీ. ఇప్పుడు బ్లౌజ్ విత్ శారీస్ పిక్చర్ తీస్తాను. ఈ విధంగా బ్లౌజ్ విత్ శారీ. ఇంకా వీలైతే మీరు ఇంకా వీలైతే మీరు బ్లౌజ్‌ని ఓపెన్ చేసి నీట్‌గా ఈ విధంగా బ్లౌజ్‌ని ఓపెన్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ ఓపెన్ చేసి నీట్‌గా ఈ విధంగా లోపల బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా నీట్‌గా ఫొటోస్ మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు నీట్‌గా ఫొటోస్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఓకే. ఇలా అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే మీ ఇష్టం ప్రోడక్ట్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనేంటే ఇది జార్జెట్ శారీ కాబట్టి నేను జార్జెట్ శారీ అని పెడతాను. ఇక్కడ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వచ్చేలాగే ఈ శారీ డిస్క్రిప్షన్ నుంచి పెట్టండి. జనరల్‌గా మన కస్టమర్స్ ఎప్పుడైనా కొనాలి అనుకున్నప్పుడు శారీస్ వాళ్ళు ఏ విధంగా సెర్చ్ చేస్తారు సెర్చ్ బార్‌లో. కొంతమంది ఫ్యాన్సీ సిల్క్ శారీస్ అని సెర్చ్ చేస్తారు. నేను సిల్క్ శారీస్ అని పెడతాను. లేదా కొంతమంది జార్జెట్ శారీస్ అని సెర్చ్ చేస్తాను. నేను అది కూడా పెడతాను. ఇంకా లేదా కొంతమంది అంటే స్మూత్ సిల్కీ శారీస్. వాళ్ళ ఒక మైండ్ సెట్ మనం అనలైజ్ చేసుకొని మనం ఈ విధంగా మనం ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాము అంటే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మనం ఈ విధంగా వస్తుంది అనమాట. ఏ సెర్చ్ చేసినా మన శారీ కనిపించేటట్టు చూసుకుంటాం. ఇక్కడ చూసి వెయిట్ అసలు ఈ శారీ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది. నేను అప్రాక్సిమేట్‌గా 700 గ్రామ్స్ వేస్తాను. ఇక్కడ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజా, శారీ విత్ మల్టీ బ్లౌజా, సెమీ స్టిచ్డా ఇలా చాలా ఉంటుంది. కానీ సెపరేట్ బ్లౌజ్ పీస్ కొని సెపరేట్ బ్లౌజ్ పీస్ క్లిక్ చేశాను. బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది. ఇక్కడ చూసారంటే మీరు డిఫాల్ట్‌గా చందేరి సిల్కే సెలెక్ట్ చేయండి. బార్డర్ వచ్చి ఇది నో బార్డర్. కలర్ వచ్చి ఇది కలర్ వచ్చి లావెండర్ ఉండి పెడతాను. ఈ విధంగా మీరంతా నీట్‌గా ఈ విధంగా మీరు చెప్పేదంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ చందేరి సిల్క్ అనే పెట్టండి. ఎందుకంటే మనకు ప్రైస్ బాగా చూపిస్తారు వాళ్ళు. అదే మీరు ఇంకోటి ఏదైనా పెట్టారంటే వాటి ప్రైస్ చాలా తక్కువ చూపిస్తారు. ఇక్కడ చూసారంటే ఇది బనారస్ సిల్క్, ట్రాన్స్పరెన్సీ కాదు, నో, టైపు బాగల్పూరి. ఇక్కడ చూసారంటే మీరు ఈ ఆప్షన్స్ చందేరి సిల్క్, బాందిని, ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్ టైప్ బాందిని, బాగల్పూరి. ఈ 3 ఆప్షన్స్ మనం సెట్ చేసుకుంటున్నామంటే
మనకి వాళ్ళు బాగా ప్రైజెస్ రికమెండెడ్ ప్రైస్ బాగుంటుంది. సో మీరు ఏది సెట్ చేసిన ప్రైస్ తక్కువ పడిపోతాయి. సో లేదు ఇదైతే ఏ శారీ అప్లోడ్ చేసినా ఈ విధంగా అప్లోడ్ చేయండి. కానీ కాటన్ శారీస్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం కాటన్ ఆప్షన్ ఉంటుంది, అది పెట్టండి. ఎందుకంటే ప్రైస్ అది బాగా చూపిస్తారు. జనరల్ సిల్క్ శారీస్ పెట్టేటప్పుడు ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి చాలు. సైజ్ అన్నాడు, ఫ్రీ సైజ్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసాను మెయిన్ ఇదే ప్రైస్ అండ్ ట్యాక్స్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా. సో మీషో ప్రైస్ మీరు ఎంతకు అమ్మాలనుకుంటున్నారు. ఒకవేళ అమ్మి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 499 అమ్మాలి అనుకుంటున్నాను. ఓకేనా. రాంగ్ డిఫెక్టివ్ ప్రైస్ అని ఇంకోటి ఆప్షన్ ఉంది. ఇది వచ్చి 499 మన అమ్మే ప్రైస్. ఇది వచ్చేలేకే ఒకవేళ మన ప్రోడక్ట్ రాంగ్గా వెళ్ళింది, అయినా వాడు కస్టమర్ ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే అప్పుడు ఇంకో ప్రైస్ ఇవ్వచ్చు. అలా ఏం అవసరం లేదు, మీరు జస్ట్ 498 ఇచ్చేయండి, వాళ్ళు తీసుకోపోయినా ఇబ్బంది లేదు మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసేలాగే ఎంఆర్పి. సో ఎప్పుడు ఎంఆర్పి మీషో ప్రైస్ కన్నా డబుల్ ఉండాలి. సో ఈ 500 నేను 1000 పెడతాను. సో ఎంఆర్పి ప్రైస్ ఇక్కడ చూసారంటే మెయిన్ ఇదే. ఇక్కడ చూసారా కస్టమర్ ప్రైస్. సో ఇప్పుడు కస్టమర్కి 585 పడుతుంది, అది మీషో ప్రైస్ వచ్చి 499. షిప్పింగ్ ప్రైస్ అని ఉంటుంది, షిప్పింగ్ ఛార్జెస్ 86. కానీ ఈ 86 మనకు పడదు, కస్టమర్కే పడుద్ది. 499 ప్లస్ 86 585 అది కస్టమర్కి పడుతుంది. ఓకేనా. సో బట్ మనం బ్యాంక్ సెటిల్మెంట్ చేసేటప్పుడు 482 చేస్తారు. ఓకేనా. ఎందుకంటే ఆ షిప్పింగ్ ఛార్జెస్, కొంచెం ట్యాక్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే జిఎస్టీ, టీడీఎస్ ఇవన్నీ మనకు మైనస్ అయ్యి ఫైనల్ అమౌంట్ ఇది వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్. సో ఇది ఇండియా. సో ప్యాకెట్ డీటెయిల్స్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి. నేనైతే మా షాప్ నేమే ఇస్తాను, ఆషిమా మెన్స్ వేర్ కాబట్టి నేను మా షాప్ నేమే ఇస్తాను. లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, ఇంపోర్ట్ డీటెయిల్స్, అసలు ఈ శారీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది ఇన్ఫర్మేషన్ అన్ని ఇవ్వాలంటే మీకు గ్యాదర్ చేసుకోలేరు. సో అందుకోసం మీ ఒక బ్రాండ్ నేమే, మీ షాప్ ఒక బ్రాండ్ నేమే అదే ఇచ్చుకోండి, ఏదైతే పెడతారో అదే ఇచ్చుకోండి. తర్వాత నెక్స్ట్ టైప్ చేయండి. ఇక్కడ వచ్చేలేక ఇది వచ్చి మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే కాదు, ఇస్తే బెటర్. ఓకే. సో ఇది కలర్స్, బ్లౌజ్ ప్యాటర్న్, బ్యాటర్ విత్, బ్రాండ్ ఇవన్నీ మీరు ఇచ్చుకోండి అవసరం అయితే, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్కి వెళ్ళండి. ఇది ఇన్వెంటరీ. సో నేను ఒక్క శారీ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇన్వెంటరీ నేను ఒకటే మెయింటైన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ రివ్యూ. ఇక్కడికి వచ్చేలాగా మెయిన్ లాస్ట్కి వచ్చేలాగా వ్యూ సైట్ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసారు సైట్ డీటెయిల్స్, వ్యూ సైట్ చార్ట్. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అనుకుంటే అసలు బ్లౌజ్ లెంత్ సైజ్ ఎంత, 1 మీటర్, శారీ సైజ్ అంతా. సో ఇవన్నీ వ్యూ సైజ్ చార్ట్ అనమాట, ఇది ఇవ్వాలి. సో నెక్స్ట్ డన్ చేసిన తర్వాత నెక్స్ట్ డన్ సబ్మిట్ క్యాటలాగ్. ఇప్పుడు ఈ విధంగా సబ్మిట్ చేస్తే మీకు క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది, అంటే క్వాలిటీ చెక్ చేస్తారనమాట. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పాను మీకు, ఈ విధంగా స్టిక్కర్స్, ఇది చూసారా, ఈ విధంగా స్టిక్కర్స్, ఇలా ప్రైస్ ట్యాగ్స్ ఇవన్నీ ఉంటే వాడు ఇక్కడ రిజెక్ట్ చేస్తాడు, క్వాలిటీ ఫెయిల్ అని చేసేస్తాడు, క్యూసీ ఎర్రర్ అని చేస్తాడు. సో అది అవ్వదు. అదేవిధంగా మీరు అది ఇక్కడ ఏం ట్యాక్స్ లేకుండా రిమూవ్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూసండి క్యూసీ ప్రోగ్రెస్ అని ఉంది చూసారా, ఇవన్నీ నాకు కొన్ని ఇంకా స్టిల్ ప్రోగ్రెస్ ఉంది, స్టిక్కర్ ఉంది కాబట్టి ఆపేసాడు. ఇక్కడ చూసి లాస్ట్ సైజ్ స్టిక్కర్ ఉంది కాబట్టి ఆపేసాడు. క్యూసీ ఎర్ర చూడండి. సో దీని మీద స్టిక్కర్స్ కానీ ప్రైస్ ట్యాగ్ ఉంది దాని మీద, సో అందుకోసం నాకు ఫెయిల్యూర్ అయింది అనమాట. ఈ విధంగా మీరు కానీ అంత సక్సెస్ అయితే ఇట్లా ఈ విధంగా క్యూసీ పాస్ అని వస్తుంది. ఓకే చూసారా, క్యూసీ పాస్ వచ్చింది ఇందా నేను అప్లోడ్ చేసింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు మీషోలో శారీస్ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఆర్డర్స్ మీకు వస్తాయి. ఓకే. థ్యాంక్స్ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.